గవర్నమెంట్లో చాలా మంచి పొజిషన్లో చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే మిమ్మల్ని జీఏడీకి రిపోర్ట్ చేయమన్నారు. అంటే మీరు కూటమి ప్రభుత్వం వల్ల నష్టపోయాను అనుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వల్ల నష్టపోయాను అనుకుంటున్నారా? అంటే సిన్సియర్గా మీ ఒపీనియన్ చాలా మందిలో ఉన్న డౌట్ని రైజ్ చేస్తున్నాను నేను. అంటే వై షుడ్ ఐ బ్లేమ్ దిస్ పర్సన్ దట్ పర్సన్. ఇప్పుడు నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పాము. అంటే ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి జనరల్గా ఏమంటారంటే మాకు అడ్వాంటేజ్ ఏమిటి అంటే నేను స్టేట్లో కూడా పని చేయవచ్చు, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పని చేయవచ్చు. సో సపోజ్ స్టేట్ గవర్నమెంట్లో నాకు కంఫర్టబుల్గా లేదంటే డెప్యుటేషన్లో నేను ఢిల్లీలో నేను చిన్న వయస్సులో నేను జాయిన్ అయినాము. ఐ కెన్ కుడ్ హ్యావ్ గాన్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ ఇక్కడ నేను అడిగితే గవర్నమెంట్ అంటే జనరల్గా ఇక్కడ నాకు ప్రమోషన్ రాలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఎవరు చెప్పారు ఎందుకు పర్మిషన్ రాలేదు? బట్ నేను జనరల్గా ఫ్రెండ్స్తో సర్కిల్తో గ్యాదర్ ఏం చేసుకున్నామంటే ప్రవీణ్ సర్లే నువ్వు చాలామందితో సీనియర్తో మిస్బిహేవ్ చేసావు, ఒకటి ఛార్జ్ నా మీద. రెండు ఛార్జ్ అంటే నువ్వు 2019లో నువ్వు యాజ్ ఏ రెసిడెంట్ కమిషనర్గా ధర్మ పోరాటంలో యాంటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగెయిన్స్ట్గా ఏపీ భవన్లో కూర్చొని పబ్లిక్ మనీతో ఫంక్షన్ చేస్తావు, చాలా ఉత్సాహంగా చేస్తారు. కొంతమంది అదే అంటారు. So it is because of that I did not get promotion. It is because of this I did not get promotion. God only knows. Because జనరల్గా మనకి ఇంటర్వ్యూ ఉంటాయి, ఇంటర్వ్యూలో ఎందుకు మనకి సక్సెస్ వచ్చింది, ఫెయిలియర్ వచ్చింది. సో ఐ డోంట్ సే దిస్ పర్సన్ దట్ పర్సన్. ఐ విల్ సే my own mindset of a 20th century, mindset of a middle class of 20th century, mindset of an obedient person, mindset of a survival, mindset of a rules regulation. ఏం చేయాలి అంటే చాలా ఉత్సాహంగా చేయాలి, అట్లా చేయాలి. అండ్ మై ఓన్ యాజ్ ఇండివిజువాలిటీ అంటే విచ్ ఇస్ ట్రూ ఫర్ మీ ఈజ్ నాట్ ట్రూ ఫర్ మై అదర్ కలీగ్స్. మిగతా నా కలీగ్స్ ఎవరు నాలాగా ఉన్నవాళ్ళు, నా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈరోజు దే ఆర్ సెక్రటరీ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకటి ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారు, ఒకటి లా సెక్రటరీ ఉన్నారు, ఒకటి అది దట్స్ అ aspiration for any IAS officer to be a finance secretary of India, to be a revenue secretary of India, to be a law secretary of India. It may be my making only. నేను వేరే వాళ్ళకి ఎందుకు ఎవరికి నేను బ్లేమ్ చేయాలి? ఎందుకు సార్ మరి ఇన్ని ఆపర్చునిటీస్ ఉండి కూడా ఎందుకు మీరు కెరీర్ని వదులుకోవాల్సి వచ్చింది? ఇంకా డిప్యూటేషన్ మీద వేరే స్టేట్కి కూడా వెళ్ళచ్చు కావాలంటే. సో ఎందుకు 7 years అనేది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే నేను చెప్పాం కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెప్యుటేషన్కి వెళ్ళొచ్చు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నాకు ప్రమోషన్ 2021లే క్లోజ్ అయింది. మీకు 2021లో నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు నీకు ప్రమోషన్ లేదు, నీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బర్త్ లేదు. ఓహో ఓకే, అంటే ఆ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. సో నేను అప్పుడు ఏం క్లోజ్ అయిపోయింది. దాన్ని ఏం మెంటల్ ప్రిపేర్ అయినామంటే నేనే కదా తెలంగాణ నుంచి మార్చి ఏపీ వెళ్ళాము. దేవుడు అంటే నాకు 21 నుంచి 31 వరకు అక్కడ ఉండాలనుకున్నారు. కాబట్టి అంటే మనిషి జస్టిఫైస్ కదా. నేను అంత డిప్రెషన్తో పొద్దున లేసి నాకు ప్రమోషన్ రావట్లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎందుకు అంటే నేను హ్యావ్ టు జస్టిఫై మై సెల్ఫ్. నేను ఎట్లా జస్టిఫై చేసామంటే సర్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేవుడు ఎందుకు క్లోజ్ చేశారంటే నేను 10 years రిటైర్మెంట్ వరకు ఏపీకి సేవ చేయాలనుకున్నారు. కాబట్టి నేను మళ్ళీ వచ్చి ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్ట్ తీసుకున్నాం. రిటైర్మెంట్ వరకు ఇక్కడ చేస్తాము, ఆ జర్నీలో ఉంటాం. నేను అప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు నా బ్యాడ్ లక్ అది కూడా మిస్ అయినాము. అంతే, ఇంకా డిప్రెషన్తోనే ఇంకా నేనేం చెప్తాను. డిప్రెషన్తోనే విఆర్ఎస్ తీసుకున్నారు అంతేనా సార్? డిప్రెషన్తోనే విఆర్ఎస్ తీసుకున్నారు? డిప్రెషన్ కాదు, నేను మొన్న రీల్లో కూడా చెప్పాము. అంతే, నేను దేవుడు తెలిసి నేను ఒక పైసా కూడా 30 yearsలో ఒక పైసా కూడా నేను అర్న్ చేయలేదు. నేను అంటే నా నేటివ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ కదా, నా నేటివ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ కాదు కదా, నేను నేటివ్ ప్లేస్ ఇస్ ఉత్తరప్రదేశ్. సో డెప్యుటేషన్లో ఒక ఉద్యోగమే చేస్తున్నాము. కానీ నేను దీనికి ఓన్ చేసుకొని ఇది నా నేటివ్ ప్లేస్, ఇదే నా సొంత ప్లేస్, ఇదే నా జన్మ అలా ఆ ఫీలింగ్తో నేను పని చేశాను. ఆ ట్రోలింగ్ వచ్చిన తర్వాత నేను ఎంత ఆనెస్ట్గా పని చేశాము. ప్రతిరోజు నేను 14 గంటలు పని చేశాము. 30 years అంటే సుందర్ పిచ్చయ్య కూడా నేను ఐఐటీలో చదువుకున్నాము.
సుందర్ పిచ్చయ్య కూడా ఇంచుమించుగా నా టైంలో బీటెక్ చేశారు ఐఐటీలో. సో నేను అప్పుడు ట్రోలింగ్ చేయని రోజు నేను ఒకసారి చాట్ జీపీటీతో అడిగాము, నా దగ్గర 20 లక్షల రూపాయలు ఉన్నాయి నా దగ్గర సేవింగ్, సుందర్ పిచ్చయ్య దగ్గర ఎన్ని ఉన్నాయంటే అంటే సుందర్ పిచ్చయ్య దగ్గర ఎన్ని జీరో ఉంటాయి రెండులో చెప్పలేము, చాట్ జీపీటీ చెప్పింది. అంటే సడన్గా నేను ఎంత సిన్సియర్గా వితౌట్ ఎనీ మనీ వితౌట్ ఎనీ ఎంత పని చేసాము అంటే అంత ఇన్సైడ్ హ్యూమిలేషన్, డిజెక్షన్, అంటే డిజెక్షన్ కాదు హ్యూమిలేషన్ ఫీలింగ్ ఎక్కువ వచ్చింది సమాజంలో. తర్వాత ఎట్లా ఉంటుందంటే విజయవాడ ఈజ్ నాట్ లైక్ ఇట్ హ్యాస్ నాట్ బికమ్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై ఢిల్లీ లాగా. అంటే మనకి ప్రైవేట్ అంతా ఉండదు, అంటే పోస్టింగ్ లేవు అంటే రోడ్లో తిరిగితే ప్రవీణ్కి పోస్టింగ్ లేవు. అండ్ జనరల్గా మనం ఆలోచన ఏం చేసుకుంటామంటే ఎప్పుడైనా సరే ఎవరి మీద జరిగితే ఓ ఫైర్ ఉంది అంటే స్మోక్ ఉంది అంటే ఖచ్చితంగా అయినా ఫైర్ ఉండొచ్చు కదా, ఖచ్చితంగా ఆయన తప్పు చేసి ఉంటారు కదా. సో అన్నీ కలిపి ఆ హ్యూమిలేషన్తో నేను విఆర్ఎస్ తీసుకున్నాను. ఎస్ సార్, ఒక్క నిమిషం, మీ ఫోన్ కట్ అయింది, ఒక్క నిమిషం కనెక్ట్ చేస్తున్నారు మా వాళ్ళు. దానికన్నా ముందు బేసిక్గా విఆర్ఎస్కి అప్లై చేసిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ కొన్ని రీల్స్ని పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, కొన్ని పాటల్ని, పాత సినిమా పాటలకి అనుగుణంగా ఆయన కొంత యాక్టింగ్ చేస్తూ ఆ రీల్స్ని రికార్డ్ చేసి పోస్ట్ చేశారు. ఒక్కసారి ప్రవీణ్ గారు, మీరు ఆ విఆర్ఎస్కి అప్లై చేసిన సందర్భంలో మీరు కొన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన రీల్స్, అంటే మీ స్థాయికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఇంత పెద్ద పొజిషన్లో పనిచేసిన వ్యక్తి ఏంటి రీల్స్ చేస్తున్నారని మేము కూడా అనుకున్నాం మీ రీల్స్ చూసిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. ఒకసారి మా వాళ్ళు కొన్ని మీరు తర్వాత డిలీట్ చేసినట్టున్నారు, అయినా కూడా కొన్ని మా వాళ్ళు వెతికి పట్టుకున్నారు. ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. गम का बादल जो छाए तो हम मुस्कुराते रहे, गम का बादल जो छाए तो हम मुस्कुराते रहे, अपनी आँखों में आशाओं के दीप जलाते रहे। आज बिगड़े तो कल फिर बने, आज रूठे तो कल फिर मने, वक्त भी जैसे एक मीत है, जिंदगी की यही रीत है, जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है। थोड़े आंसू है थोड़ी हंसी, आज गम है तो कल है खुशी। నెక్స్ట్ ఓకే ఓకే ఎస్ సార్, అంటే ఇందులో తప్పేమి లేదు, తప్పు కానీ అసభ్యత కానీ ఏమీ లేదు. కానీ
అలాంటి మీలాంటి ఒక ఐఏఎస్ అధికారి ఇలాంటి రీల్స్ చేయటం అనేది, అంటే ఈయనకి ఏమైంది, విఆర్ఎస్ ఎందుకు తీసుకున్నారు, విఆర్ఎస్ తీసుకున్నాక ఈ రీల్స్ ఎందుకు చేస్తున్నారు అనే భావన మా అందరిలో కూడా కలిగింది ఆ రోజు చూసినప్పుడు. అంటే ఎందుకంటే మీరు అప్పటి వరకు ఆ పోస్టింగ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ సీట్లో చూసిన ప్రవీణ్ ప్రకాష్ గారు వేరు, ఇలా ఈ కెమెరా ముందు రీల్స్ చేసిన ప్రవీణ్ ప్రకాష్ గారు మాకు వేరు డిఫరెంట్గా కనిపించారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను అశోక్ గారు, నేను అంతకుముందు చెప్పాం కదా 800 crore పీపుల్ వరల్డ్లో, వాళ్ళకి 800 crore డిఫరెంట్ జర్నీస్ ఉంటాయి. అంటే నేను చిన్న ఉన్నప్పుడు 8th క్లాస్లో, నేను ఐఎమ్ యూపీ బోర్డ్ స్టూడెంట్. Yes, sir. యూపీ బోర్డులో ప్రతి క్లాస్లో ఇంచుమించుగా 20 lakh స్టూడెంట్స్ ఉంటారు. 8th క్లాస్లో ఒక కామన్ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉన్నది. అప్పుడు నాకు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు నుంచి నాకు ఇప్పుడు ఒక ఎల్డర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ అంటే విదౌట్ పర్పస్ నేను ఒక్క రోజు కూడా ఉండలేదు. అంటే నేను 10th రోజు 10th బోర్డ్ అయింది అంటే నెక్స్ట్ నువ్వు జేఈకి ప్రిపరేషన్ చేయాలి అంటే, ఐఐటికి ప్రిపరేషన్ చేయాలి అంటే, ఏ రోజు బోర్డ్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ డే నుంచి నేను ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ ఎగ్జామ్. ఏ రోజు జేఈ రిజల్ట్ వచ్చింది నెక్స్ట్ డే అంటే, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఎవరు మంచి హార్డ్ సబ్జెక్ట్స్ ఏముంటాయంటే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ చాలా హార్డ్ ఉంటుందంటే నేను ప్రాక్టీస్ చేస్తాను. ఏ రోజు నేను బీటెక్ కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ డే నుంచి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. ఏ రోజు సివిల్ సర్వీస్ రిజల్ట్ వచ్చిందంటే అక్కడ ఏం చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే, డిస్ట్రిక్ట్లో అంటే టైపింగ్ నేర్చుకుంటే బాగుంటుంది, టైపింగ్ నేర్చుకున్నాను. నేను 1 day ఆల్సో ఇన్ ద లైఫ్ నేను ఒక పర్పస్ లేకుండా నేను ఒక్క రోజు కూడా దేవుడు తెలుసు నేను స్పెండ్ చేయలేదు. ఏనాడు ఈ అన్ని రీల్స్ నేను ఎప్పుడు చేశామంటే, నేను ఆఫ్టర్ విదౌట్ పోస్టింగ్ ఇంచుమించుగా ఈ అన్ని రీల్స్ నేను విదౌట్ పోస్టింగ్ అయినామంటే 17th June అనుకున్నాను. ఇవన్నీ నేను 17th June తర్వాత చేస్తాం. నేను విదౌట్ పోస్టింగ్ అయినప్పుడు నేను అందరితో, నా ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో నేను ఏం చేయాలి ఈరోజు పొద్దున అంటే, నువ్వు గోల్ఫ్ నేర్చుకో అన్నారు కొంతమంది అంటే, నువ్వు కొంచెం రామాయణ గీత కొంచెం దీనిలో ఉన్న తత్వం నేర్చుకో, నువ్వు అది చదువుకో అన్నారు. కొంతమంది అంటే, నువ్వు లీవ్ తీసుకొని నువ్వు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా యూఎస్లో, దుబాయ్లో ఉన్నారు కదా వెళ్ళు అన్నారు కొంతమంది. అంటే నేను నా లైఫ్లో నేను ఒక వర్క్ తప్ప నేను అంటే చిన్నప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు వేరే ఫ్యాకల్టీ డెవలప్ చేయి, వేరే ఫ్యాకల్టీ ఈక్వల్ ఫ్యాకల్టీ డెవలప్ చేయి. నేను అప్పుడు చాలా క్యాజువల్గా అడ్వైస్ తీసుకున్నాను. నా దగ్గర ఏం లేవు అంటే ఇప్పుడు మీరు ఈ రీల్స్ కూడా చూస్తే, ఈ రూల్స్లో ఉన్న సాంగ్స్, హిందీ సాంగ్స్, మీకు ఎవరైతే హిందీ వాళ్ళతో హిందీలో ఎవరు సాంగ్స్ ఎవరు బాగా లైక్ చేస్తారో వాళ్ళు అడిగితే, దీస్ ఆర్ ఆల్ సాంగ్స్ ఈజ్ హౌ టు పంప్ యూ అప్ అంటే, हार के बाद भी जीता, don't feel bad, they will be winning after, now you are without posting, then good days will come. The second song is itni shakti dena mata, and God give me that much power that I will go forward. So these type of songs. I was trying to pull myself up that no, yes, I am without posting, I am without purpose, no, I have so much social media trolling jarutundi, I am alone, but I will come out. But try చేసాము 17th June నుంచి ట్రై చేస్తూ 3rd July వరకు 15 daysలో I gave up. I went and gave my VRS. I was not able to handle it. అంటే సార్, ఇప్పుడు ఒకవైపు ఏమో ఐఏఎస్ల కొరత చాలా ఎక్కువగా ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా, కావాల్సినంతమంది ఐఏఎస్లు లేరు. సో మీలాంటి సీనియర్ ఐఏఎస్లు అసలు లేరు. సో ఇలాంటి సందర్భాల్లో ఆయా గవర్నమెంట్స్ పొలిటికల్ ఇంటర్వెన్షన్తో కావచ్చు, లేకపోతే పొలిటికల్ రివెంజ్ కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి ఫేవరిజం చేశారనే కారణాలతో కావచ్చు, మీలాంటి అధికారులందరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టేసి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ సిచ్యువేషన్ మారాలంటే ఏం చేయాలి? First let me handle myself, Ashok garu. Let me handle myself. Let me reduce whatever the shortcomings are. అని చెప్పాను శ్వేత
ఆమె శ్వేత మేడం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన ప్రకారం నా రావడం ఫస్ట్ నేను తగ్గించడానికి ట్రై చేసుకుంటాము. ఉచిత సలహా ఇవ్వడం, ఇది